దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కోడి తన రెక్కల్ని చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభులవారు తన నమ్మదగిన తనంతో విశ్వసనీయతతో మనందరి మీద ఆశీర్వాదములు కుమ్మరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనం సజీవుల లెక్కల్లో ఉన్నాం. ప్రియులారా, ఆ దేవుని నమ్మదగిన తనము, విశ్వసనీయత ఎంత గొప్పది కదా. ఎన్నోసార్లు ప్రభుని నమ్మని వారము అయినప్పటికీ కూడా, మన జీవితాల్లో విశ్వసనీయత లేనప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు మన పాపములను, శాపములను అన్నిటినీ భరిస్తూ కూడా ప్రతిరోజు నూతన ఉదయంలో మనకి నూతన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ ప్రభు చిత్తాన్ని ఈ లోకంలో మనము నెరవేర్చాలని. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు మనల్ని సృజించినప్పుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రత్యేక ఉద్దేశాన్ని ఆ ప్రభు కలిగి ఉన్నారు. మానవులందరినీ సృజించిన ఉద్దేశము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ జనులు నేను నా కొరకు సృజించుకున్నవారు, నా స్తుతులను పాడువారు. అవును ప్రియులారా, ఈ 2వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. మనం ఎల్లప్పుడూ కూడా స్తుతి అనే సింహాసనాన్ని మన హృదయంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభు యొక్క సన్నిధి మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా నెలకొని ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా దేవుడు మనందరి పట్ల ఒక్కొక్క గొప్ప ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. దానికి అనుగుణంగా రకరకాల నైపుణ్యతలను కూడా మనకు అనుగ్రహించి ఉన్నారు. అదే మనము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. ఏదైనా పని మా సొంత శక్తి ద్వారా మేము నెరవేర్చగలము అని అనడానికి లేనే లేదు. మా సామర్థ్యం అంతా కూడా దైవదత్తమే, దేవుడు అనుగ్రహించిన దానమే అని అంత గొప్ప నైపుణ్యం గల అపోస్తలుడైన పౌలు తనలో ఉన్నదంతా కూడా దేవుడిచ్చిన దానమే అని ఆ ప్రభువుని గొప్పగా పొగొడుతున్నాడు, ఘనపరుస్తున్నాడు. ప్రియులారా, మనల్లో కూడా కొంతమంది చక్కగా రకరకాల వంటలు చేయవచ్చు, రకరకాల అల్లిక పనులు చేయవచ్చు. కొంతమంది తమ యొక్క బిడ్డలను దైవ భయంలో పెంచవచ్చు. మరికొంతమంది బాగా విజ్ఞానాన్ని గడించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు. మనకి ఏ నైపుణ్యము ఈ లోకంలో మనం కలిగి ఉన్నప్పటికీ ఒక్క విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ నైపుణ్యం అంతా కూడా దేవుడిచ్చినదే. ఎప్పుడైనా ఈ సత్యాన్ని మరచిపోయి నా నైపుణ్యత, నా తలాంతులు నేను చెయ్యగలను అన్న మరుక్షణమే ప్రియులారా మనలో గర్వము వచ్చి మన పతనానికి మన గర్వమే నాంది అవుతుంది. చూడండి, లూసిఫేరు దేవుని దూతగా సృజింపబడి దేవుడు తన చుట్టూ ఉండి తనను స్తుతించడానికి ఎంత సుందరంగా మనులతో, మాణిక్యాలతో లూసిఫేరును అలంకరించి ప్రభుని స్తుతించడానికి తన సన్నిధిలో ఉంటే ఎంత సుందరంగా ఉండాలని దేవుడు సృజించినప్పుడు, అంత సుందరంగా తనను సృజించిన దేవుని మీద దృష్టిని పెట్టాలి. కానీ తన సుందరం మీద, తన అలంకరణ మీద, తన గానం మీద, తనకున్న అందం మీద దేవదూత దృష్టిని పెట్టి తను చెడిపోవడమే కాదు, ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉండవలసిన దేవదూతలను దుష్టదూతలుగా మార్చివేసింది. నా ప్రియ సహోదర, సహోదరి, మనలో ఏ చిన్న మంచి పని మనం చేయగల నైపుణ్యము కలిగి ఉన్నామంటే అంతెందుకు, ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం దేవుని కృపనే కదా. ప్రాణం ఇవ్వడము, తీసుకోవడము కేవలము దేవుడు మాత్రమే చేయగలడు కదా. ఈరోజు మనం కన్నులు తెరిచి చూడగలుగుతున్నామంటే అది దేవుని కృపనే కదా. ఈరోజు ఉదయమే లేచి మన పనులన్నీ చేసుకుని ఉద్యోగానికి వెళ్ళబోతున్నామంటే అది ఆ ఉద్యోగము దేవుడిచ్చిన దానమే కదా. రకరకాల పరిస్థితులలో మనం ఏమేమి చేయగలుగుతున్నామో
అదంతా దేవుని కృప ప్రియులారా. కానీ ఎప్పుడైతే నా తలాంతు, నా నేర్పరితనము నేను చేయగలుగుతాను అన్నప్పుడు దాన్ని దేవుడు తన మహిమను మాత్రము ఎవరితో పంచుకోరు. 107వ కీర్తన 25వ వచనంలో ప్రభువు ఆజ్ఞాపింపగా చూడండి, అక్కడ ఆ సముద్రంలో గొప్ప గొప్ప అలలు కలిగాయి. ఆ అలల్లో ఉన్న శక్తి ఆ సముద్రంలోని ఓడలను ఆకాశమంత ఎత్తుకు లేపి సముద్ర గర్భములో అవి కలిసిపోవునట్లు చేసెను. ప్రియులారా, అది దేవుని శక్తి. ఆయన ఆజ్ఞకు, ఆయన మాటకు సర్వ సృష్టి సృజింపబడిందంటే అదే మాటకు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్లకు కూడా తగిన క్రమశిక్షణను చేయడానికి దేవుడు కొన్ని అవకాశములను ఉపయోగించుకుంటారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కృపలో మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే దాన్ని బట్టి ప్రతిరోజు దేవునికి వందనాలు చెప్పాలి. అలాంటి పరిస్థితులలో ఎప్పుడెప్పుడైతే మన తప్పుని మనం తెలుసుకుంటామో పాప పశ్చాత్తాపపడాలి ప్రియులారా. మన తప్పును ఒప్పుకోవాలి. ప్రభు పట్ల మన యొక్క పరిస్థితిని, మన యొక్క ఆ బిహేవియర్ని, ప్రభా తెలియక చేశాను, మందమతినై చేశాను, పరిస్థితిని అర్థం చేసుకోలేక నా యొక్క నేర్పరితనమంతా నాకు సొంతము, అది నేను చేయగలుగుతున్నాను అని ప్రియులారా పశ్చాత్తాప పడితే దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తారు. లేకపోతే చూడండి, భర్తమై జీవితంలాగా ఒకప్పుడు దృష్టి కలిగి ఉన్నవాడే చూడండి, కానీ దేవుడిచ్చిన దృష్టిని కోల్పోయి ఒక అంధుడిగా మారిపోయి తన సొంత పేరుతో కూడా పిలువబడలేకుండా తిమ్మయ్య కుమారుడుగా భర్తమయ్యగా పిలువబడుతున్నాడు. చూడండి, తన సొంత పేరు కూడా అందరూ మర్చిపోయారు. తన సొంత పేరుతో పిలవడం కూడా అందరూ మర్చిపోయేవారు. అతను గుర్తుకు రాగానే రోడ్డు ప్రక్కన కూర్చునేవాడు, గ్రుడ్డివాడు, భిక్షమెత్తుకునేవాడు, తిమ్మయ్య కుమారుడు, ఇలాంటి మాటలే అందరికి గుర్తుకొస్తున్నాయి. కానీ చూడండి, తన అసలు వ్యక్తిత్వము అందరు కూడా మర్చిపోయారు. అప్పుడే అతనికి తన యొక్క నేను ఎవరు, ఎక్కడ ఉండవలసిన వాడిని, దేవుడిచ్చిన మంచి జీవితాన్ని నేను కోల్పోయాను కదా, మరొక అవకాశం ప్రభు నాకు ఇస్తే నేను దాన్ని వదిలిపెట్టుకోను అని యేసుప్రభు గురించి విన్నవాడు ఆ దారిలో ఎప్పుడెప్పుడు యేసుప్రభు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నవాడు ఒకరోజు చాలా హడావిడిగా రోడ్డంతా, వీధి అంతా కనిపిస్తున్నప్పుడు ఏంటి సంగతి అని అడిగినప్పుడు దావీదు కుమారుడు యేసుప్రభు ఈ దారిలో వెళ్తున్నారు అనగానే ఒక్క నిమిషం కూడా వృధా పరచకుండా ప్రియులారా, మనలోని లోపాలు, మనలోని పాపాలు, దేవునికి వ్యతిరేకంగా మనలో ఏమేమి గుణగణాలు ఉన్నాయో తెలిసిన వెంటనే సమయాన్ని వృధా పరచకుండా ఆ ప్రభు దగ్గరికి మనం పరిగెత్తాలి. భర్తమై వెంటనే సమయాన్ని వృధా చేయకుండా అక్కడ ప్రభు ఏ దారిలో వెళ్తున్నాడో తెలియనప్పటికీ దావీదు కుమారా నన్ను కరుణించు అని అరవడం మొదలుపెట్టాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవి ఇచ్చారు కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉపయోగించమంటున్నారో దానికి మనం సిద్ధంగా ఉండాలి. విగిల్స్వర్త్ అని ఒక గొప్ప దేవుని సేవకుని గురించి నేను చదువుతున్నప్పుడు ఇలా చదివాను ప్రియులారా. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేవాడంట. ఒకరోజు దేవుడి మాట అతనికి వినపడింది, నువ్వు ఫలానా మార్కెట్ దగ్గరికి వెళ్ళు, నీ ద్వారా ఈరోజు నేను 11 మందిని నా వైపుకు త్రిప్పుకోవాలనుకుంటున్నానంటే, ప్రవ్వా మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్లో ఎవరు చాలామంది ఉంటారు, ఎవరని ఎలా తెలుస్తుంది అని చెప్పి తనలో ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా వెంటనే దేవుని చిత్తానికి విధేయించి ఆ మార్కెట్కి వెళ్ళి ఒక స్థలంలో నిలబడి మార్కెట్లోకి వస్తున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూస్తూ తన మనసులోనే ప్రభా ఈ వ్యక్తియా, ప్రభా ఈ వ్యక్తియా, ప్రభా ఈ వ్యక్తియా ఒక్కొక్కరి గురించి అడుగుతున్నారంట. ఎప్పుడైతే ప్రభువు ఒక వ్యక్తిని చూపిస్తారో వెంటనే అతని దగ్గరికి పరిగెత్తి అతనికి రక్షణ సువార్తను బోధించిన వెంటనే వాళ్ళు కూడా ప్రభువుని రక్షకుడిగా స్వీకరించారంట. 10 మంది చాలా సునాయాసంగా దొరికారు.
ఇంకొకరు మాత్రము రాలేదు. ఆ యొక్క మార్కెట్ కూడా క్లోజ్ చేసి అందరు వెళ్ళిపోయారు. కానీ ప్రభా, మీరు 11 మంది అని చెప్పారు కదా, ఇంకొకరు ఎవరు అని నమ్మదగిన వాడుగా అక్కడే నిలబడ్డప్పుడు మార్కెట్ మూసేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఆ మార్కెట్ దగ్గరకు వచ్చారంట. ఈ వ్యక్తి అయి ఉండొచ్చని విగిల్స్వర్త్ గారు అతని దగ్గరికి పరిగెత్తి రక్షణ సువార్తను బోధించిన తర్వాత అతడు ప్రభుని స్వీకరించి వెళ్ళిపోయాడంట. 2-3 రోజుల తర్వాత చివరిగా ప్రభుని స్వీకరించిన ఆ వ్యక్తియే మరణించాడని తెలిసి విగిల్స్వర్త్, దేవానికి స్తోత్రం, చివరి వరకు నేను సమయాన్ని వృధా చేయకుండా వేచి ఉన్నాను కాబట్టి ఆ చివరి వ్యక్తికి నీ రక్షణాన్ని స్వీకరించడంలో నేను తోడ్పడగలిగాను, ప్రభువానికి స్తోత్రం అని చెప్పాడంట. అవును ప్రియులారా, సమయాన్ని వృధా చేయకుండా దేవుడు మనకి ఏ తలాంతులను ఇచ్చారో, పరిశుద్ధాత్మ వరాలను, ఫలాలను, వాటిని ఉపయోగించుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృపనే ప్రభువా. ఈరోజు ఇప్పటి వరకు మేము ఏదైనా సాధించగలిగామంటే, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నామంటే, ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నామంటే, అయ్యా ఇదంతా కూడా మీ కృప, మీ విశ్వసనీయత. అయ్యా ఈరోజు మేము ఏదైనా మంచి చేయగలుగుతున్నామంటే మీరు మాలో జీవించడం ద్వారా ప్రభా, మాలో ఉన్న మంచి అంతా కూడా మీరు ఇచ్చిన దానమే ప్రభా. వాటన్నిటికి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఎప్పుడైనా మేము తెలియక మాలో ఉన్నదంతా మేము సంపాదించుకున్నదని మేము ఎప్పుడైనా గర్వముతో ఉబ్బిపోయామేమో, లేదా మీకు అవిధేయత చూపించామేమో, ఆ పరిస్థితులన్నిటిని బట్టి మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ప్రతి క్షణము కూడా మా దృష్టిని మీ మీద ఉంచి మీ కుడి చేతిలో ఉన్న శక్తి ద్వారా మేము నడిపించబడాలని, మీ నామానికి గొప్ప సాక్షులముగా ఈ లోకంలో మీ నైపుణ్యతను, అయ్యా మీరిచ్చిన దానాన్ని మేము ప్రదర్శించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఆ అలలు అంత పెద్దగా లేస్తున్నప్పుడు 107 కీర్తన 26వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ అలల నుంచి తప్పించుకోవడానికి వారిలో ఉన్న నైపుణ్యము వారికి అక్కర రాలేదు. ఇశ్రాయేల్ ప్రజలు పొడి నేల మీద నడుచుకొని వెళ్ళిన తర్వాత ఐగుప్తు సైన్యము, వాళ్ళకెంత బలం ఉంది, వాళ్ళకెంత రథాలున్నాయి, వాళ్ళకెంత నైపుణ్యత ఉంది, అయినప్పటికీ దేవుని ముందు వాళ్ళ నైపుణ్యము వాళ్ళకి అక్కర రాలేదు. మనకు అక్కర లేని నైపుణ్యం గురించి మనం గర్వపడుతున్నామా? లేదా ప్రభా అంతయు నీవు ఇచ్చిన దానమే అని ఈరోజు అంతా చెప్దాం. ఆ ప్రభునకు మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.